హుండీలో ఉన్న నోటు ప్రమాదంలో పడింది. నోటే కాదు, సర్తో మీ ఓటు కూడా ప్రమాదంలో పడింది. మిత్రులారా, మొత్తం మీద ఇండియానే కాదు, భారతదేశమే ప్రమాదంలో పడింది. ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఈ రోజు ప్రశ్న ప్రశ్నిస్తా ఉంది, ఏమని? ఎవరైతే సోనం వాంచుకున్నారో ఆయన ఈ దేశ భవిష్యత్తు కోసం నిరాహార దీక్ష చేస్తా ఉంటే, ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రశ్నిస్తా ఉంటే, వెంటనే అతను చైనా ఏజెంట్ ఎలా అయిపోయాడు? ఈ దేశంలో పాలక ప్రభుత్వాలని వణికిస్తా ఉన్నటువంటి సినీ ప్రముఖుడు ప్రకాష్ రాజ్ ఎట్లా పేమెంట్ ఆర్టిస్ట్ అయిపోయాడు? ఈ రోజు ఎవరైతే మతాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవద్దు అని చెప్పి మాట్లాడుతా ఉన్నటువంటి జై భారత్ రమణమూర్తి మతద్రోహి ఎలా అయిపోయాడు? ఎవరైతే అమీర్ ఖాన్ మతాంతర వివాహం చేసుకున్నాడో, తన కూతుర్ని కూడా మతాంతర వివాహానికి అనుమతించినటువంటి అమీర్ ఖాన్ లవ్ జిహాద్ అంబాసిడర్ గా ఎట్లా అయిపోయాడు? కాబట్టి మన ముందు అనేక ప్రశ్నలు వెలుగుతా ఉన్నాయి. వీటన్నిటి పట్ల మనం గలం విప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్న ప్రశ్నిస్తా ఉంది, ఈ దేశంలో ఉన్నటువంటి అరాచకులు, దోపిడీదారులు, దొంగలు దేశభక్తులుగా ఎలా చలామణి అవుతున్నారు? ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో వాళ్ళందరూ ఉగ్రవాదులుగా ఎలా ముద్రించబడతా ఉన్నారు? మనమందరం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్న బ్రతకాలి, ప్రశ్న గెలవాలి. ప్రశ్న ప్రగతికి మూలం, ప్రశ్న జగతికి జీవం, ప్రశ్న ప్రజాస్వామ్యానికి ప్రాణం. రండి అందరం కలిసి ప్రశ్నిద్దాం, ఈ దేశ భవిష్యత్తును కాపాడుకుందాం. ప్రశ్నిద్దామా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? మిత్రులారా, ఇప్పుడు